ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే రెమెడీ ఎన్నో సంవత్సరాలుగా మన పూర్వీకులు వాడుతున్న ఒక అద్భుతమైన రెమెడీ. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పి, జాయింట్ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళలో బలహీనత, వాత సమస్యలు, వాపు, శరీరం మొత్తం అలసిపోవటం, ఇటువంటి అన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క రెమెడీ అనేది చాలా మంచి రిజల్ట్స్ను ఇస్తుంది. ముఖ్యంగా దీన్ని ప్రతిరోజు వేడి నీటిలో కలుపుకొని తాగితే మీ శరీరంలో వాత దోషం తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తాగాలి, ఎవరికి ఉపయోగం, ఎవరు తాగకూడదు, ఇటువంటి అన్ని వివరాలు పూర్తిగా చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీలో మనకు కావలసిన 3 ముఖ్యమైన పదార్థాలు. అందులో మొదటిది మెంతులు. ముఖ్యంగా మెంతుల్లో ఫైబర్ ఎక్కువ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి, శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపుతాయి. మెంతులు శరీరంలో వాతాన్ని తగ్గిస్తాయి, జాయింట్ పెయిన్తో పాటు నడుము నొప్పిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే వయసు పెరుగుతున్న పెద్దలకు మెంతులు ఎంతో మంచివి. ఇక మన సెకండ్ ఇంగ్రీడియంట్ వాము. ఫ్రెండ్స్, ఈ వాములో థైమోల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మజిల్స్లో టైట్నెస్ను తగ్గించడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, వాము గ్యాస్, బ్లోటింగ్, జీర్ణ సమస్యలను క్షణాల్లోనే తగ్గిస్తుంది కదా. ఇక ఇది మన శరీరంలో ఉన్న దోషాలను కూడా సరిచేసి నొప్పులను సహజంగా తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. అలాగే గుండెల్లో వేడిని తగ్గిస్తుంది, రాత్రిపూట నిద్ర బాగా పట్టేలాగా చేస్తుంది. ఇక మన 3వ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ బ్లాక్ క్యూమిన్, అవేనండి కలోంజీ సీడ్స్. ఇక ఈ కలోంజీ సీడ్స్లో థైమోక్వినైన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది జాయింట్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మన ఎముకల బలానికి మంచివి, శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, జాయింట్లలో వచ్చే టకటకా శబ్దాన్ని తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి, శరీరానికి శక్తినిస్తాయి. ఇటువంటి అద్భుతమైన ఈ 3 పదార్థాలు కలిస్తే మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తాయి. దానివల్ల జాయింట్ పెయిన్తో పాటు నీ పెయిన్, గ్యాస్, ఎసిడిటీ తగ్గి మీ శరీరంలో స్టామినా పెరుగుతుంది. మరి ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా 3 టేబుల్ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల వాము, 2 టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్రను ఒక ప్యాన్లో తక్కువ మంటపై డ్రైగా ఫ్రై చేసుకోవాలి. మరీ వేడి చేయకుండా వీటిలో నుంచి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ పదార్థాలను మిక్సీలో వేసి ఫైన్గా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని గాలి తగలని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు. దీంతో ఒక్కసారి చేసుకొని మీరు 15 రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఎలా వాడాలి అంటే, ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు 1 టీ స్పూన్ పొడిని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగేసేయాలి. ఇక మీరు ఉదయాన్నే కూడా ఖాళీ కడుపుతో తాగవచ్చు. అయితే ఉదయం కానీ రాత్రి కానీ 1 స్పూన్ తీసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ డ్రింక్ తాగటం వలన మీ శరీరంలో వాత దోషం తగ్గిపోతుంది. జాయింట్ పెయిన్కు ప్రధాన కారణం శరీరంలో వాతం పెరగటం. వాతం ఇంబ్యాలెన్స్కు గురి చేసి మీకు నొప్పులకు కారణమవుతుంది. అలాగే మోకాల నొప్పి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మోకాళ్ళలో లూబ్రికేషన్ మెరుగుపడుతుంది. ఇక జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఇందులో వాడిన వాము మరియు మెంతులు 2 కూడా మీ డైజెషన్ కంప్లీట్ చేస్తాయి. ఇక ఇందులో వాడిన కలోంజీ సీడ్స్ మీ శరీరంలో స్టామినాను పెంచి శరీర బలాన్ని పెంచుతాయి. అలాగే బ్లోటింగ్, గ్యాస్, ఎసిడిటీ పక్కాగా తగ్గిపోతాయి. నడుము నొప్పి, లెగ్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇక మహిళలకు పీరియడ్స్ రిలేటెడ్ అన్ని రకాల నొప్పులు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ పొడిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీరు బరువు కూడా తగ్గవచ్చు.
అయితే ఫ్రెండ్స్ ఈ రెమెడీ ముఖ్యంగా ఎవరికి బాగా ఉపయోగకరం అంటే 40 ఏళ్ళు పైబడిన వారు, ఎప్పుడు కూడా జాయింట్ పెయిన్తో బాధపడేవారు, దీర్ఘకాలికంగా నడుము నొప్పితో బాధపడుతున్నవారు, గ్యాస్ ఎసిడిటీ ఎక్కువగా ఉన్నవారు, బ్లోటింగ్ సమస్యలు ఉన్నవారు, ఒబేసిటీతో బాధపడేవారు, ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగాలు చేసేవారు, నడక చేసే సమయంలో కాళ్ళ నొప్పితో బాధపడేవారు ఈ రెమెడీని తప్పకుండా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. అలాగే ఈ పొడిని ప్రెగ్నెంట్ మహిళలు వాడకూడదు. ఎందుకంటే ఇందులో మనం వామును వాడాం కాబట్టి ఇది కాంట్రాక్షన్స్కు కారణం కావచ్చు. ఇక వాము ఎక్కువగా తింటే ఎసిడిటీ పెరిగే ఛాన్స్ కూడా వస్తుంది. కాబట్టి అధికంగా కడుపులో గ్యాస్ మంట ఉన్నవారు కూడా జాగ్రత్తగా తక్కువగా వాడండి. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ 3 పదార్థాలు మెంతులు, వాము, కలుంజి సీడ్స్ ఇవి చిన్నగా కనిపించినా కూడా మీ శరీరానికి అమృతం లాంటివి. వీటిని రోజు వేడి నీటితో కలిపి తీసుకుంటే జాయింట్ పెయిన్ దగ్గర నుండి నీ పెయిన్, డైజెషన్, స్టామినా అన్నీ మెరుగుపడతాయి. మరి ఈ రెమెడీ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా ఉండండి. అందరికీ నమస్కారం.